పోచారం గుత్తా అమిత్ కు కీలక పదవులు. ఇక సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం. స్వచ్ఛ బయో డీల్ పై ఈడీకి కంప్లైంట్. ఓల్డ్ సిటీలో బుర్ఖా బాయ్స్ అరెస్ట్. ఇలాంటి వార్తలను ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. డిసెంబర్ 9వ తేదీన సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు. ఈ మేరకు విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతాన్ని వెరిఫై చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ అధికార పీఠమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని, అక్కడ తెలంగాణ తల్లిని సగర్వంగా ప్రతిష్ఠిస్తామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో మరోసారి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రాజకీయాల్లో హిట్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల వ్యవహారంపై బీఆర్ఎస్ యువనేత మన్నె క్రిషాంక్ ఢిల్లీలో ఈడీకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం పలు కంపెనీలతో భారీ స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ప్రకటించారు. అమెరికా పర్యటనలో స్వచ్ఛ బయో కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. దాంతో స్వచ్ఛ బయో డీల్ పై ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు మన్నె క్రిషాంక్. సీఎం రేవంత్ రెడ్డి స్వచ్ఛ బయో డీల్ కంపెనీకి డైరెక్టర్ గా ఉన్న ఆయన తమ్ముడు యనమల జగదీష్ రెడ్డిపై విచారణ చేయాలని అన్ని ఆధారాలతో ఈడీకి కంప్లైంట్ చేశామన్నారు. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక పదవులు కట్టబెట్టారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం శ్రీనివాసరెడ్డిని నియమించి కేబినెట్ హోదా కల్పించింది. అలాగే గుత్తా అమిత్ రెడ్డిని తెలంగాణ డైరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గా నియమించింది. అమిత్ రెడ్డి 2 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు 6 IAS లను బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలిని 2 కీలక శాఖల నుంచి రిలీవ్ చేసింది. HDMA జాయింట్ డైరెక్టర్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బాధ్యతల నుంచి తొలగించింది. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న దాన కిషోర్ కు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ కు ఘన స్వాగతం లభించింది. బెంగళూరు నుండి ఇండిగో విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోగా ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగాం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్వాగతం పలికారు. ఇక జగన్ ను చూసేందుకు ఎయిర్పోర్ట్ కు భారీగా చేరుకున్న ప్రజలకు, అభిమానులకు అభివాదం చేశారు. ఈ క్రమంలో జగన్ ను చూసేందుకు, ఆయనకు రాఖీలు కట్టేందుకు మహిళలు కూడా పోటెత్తారు. అభిమాన నాయకుడికి రాఖీ కట్టే అవకాశం రావడంతో మహిళలు ఆనందంతో మునిగిపోయారు. పలువురు అభిమానులు జగన్ తో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకున్న జగన్ ఇక ఎన్నికల తర్వాత జిల్లాల వారీగా వైసీపీ నేతలతో సమీక్షలు చేస్తున్నారు. మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇప్పుడు గుంటూరు జిల్లాలో తెరపైకొచ్చింది. ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 5 ఏళ్ల క్రితం డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మల్లేశ్వరరావు అనే వ్యక్తి 35 మంది నిరుద్యోగుల నుంచి సుమారు 1,93,00,000 వసూలు చేసి నాగప్రసాద్ అనే మరో వ్యక్తి ఇచ్చాడు. దాంతో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ సృష్టించి ఇచ్చాడు నాగప్రసాద్. అయితే మోసపోయినట్లు గుర్తించిన బాధితులు నాగప్రసాద్ ను నిలదీశారు. తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు అడిగిన ఇవ్వకపోవడంతో గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠికి ఫిర్యాదు చేశారు బాధితులు. నాగప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళల T20 ప్రపంచ కప్ వేదిక ఎట్టకేలకు ఖరారైంది. బంగ్లాదేశ్ లో ఈ టోర్నీ నిర్వహించాల్సిండగా అక్కడ నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో వేదికను UAEకి మారుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల T20 ప్రపంచ కప్ ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆతిథ్యంలో UAEలో నిర్వహిస్తున్నామంటూ ఐసీసీ ప్రకటించింది. మే నెలలో ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 20 వరకు మహిళల T20 ప్రపంచ కప్ జరగనుంది. వారం రోజుల ముందుగానే సెప్టెంబర్ 27 నుంచి వార్మప్ మ్యాచ్లు మొదలవుతాయి. బంగ్లాదేశ్ లో టోర్నమెంట్ కు హాజరుగాలేమని ఆటగాళ్లు తేల్చి చెప్పడంతో ఐసీసీ నిర్ణయం తీసుకుంది.